ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి వాళ్ళ నాన్న అన్నయ్య కారుతో యాక్సిడెంట్ చేయడం వల్లే చనిపోయారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఆ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. గాయత్రి, మాకెవరికి ఇంతవరకు ఈ విషయం తెలియదమ్మా. మీరు నాకేం చెప్పదు. మా నాన్న కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ పోలీసులకు చెప్తాను, వాళ్ళ ముందు చెప్పుకోండి ఏం చెప్తారో. వద్దమ్మా గాయత్రి. గాయత్రి ప్లీజ్. గాయత్రి ఒక్క నిమిషం ఆగమ్మా. తాతయ్య, మీకు తెలీదు, మీ కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. పాండురంగారావు గారి కూతురు మా నాన్నని యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసిపోయింది. ఆల్రెడీ మేము పెట్టిన కేసు ఉంది కదా, ముద్దాయి దొరికాడు. వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి విచారించండి. లొకేషన్ పెడుతున్నాను, అక్కడికి వెంటనే రండి. అమ్మ గాయత్రి, నీ నాన్నగారిని యాక్సిడెంట్ చేయటం వల్ల వాడు ఇలా అయిపోయి శిక్షను అనుభవిస్తున్నాడు. అలాంటి వాణ్ణి మళ్ళీ శిక్షించొద్దమ్మా. మీ అబ్బాయి వలన మేము ఎంత నరకం అనుభవించామో మీకు తెలియదు కదా. గాయత్రి నువ్వెందుకు నా మీద కోపడుతున్నావు? ఎందుకంటే నువ్వు ఒక క్రిమినల్వి. గాయత్రి, ఏంటి ఆవేశం? ఎందుకక్క? మనం పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు, దిగమింగుకున్న కన్నీళ్లు, ఇవన్నీ మర్చిపోయావా? నాన్న బతికే ఉంటే అమ్మ గల్ఫ్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేదా? నువ్వు వీళ్ళ మీద జాలి పడతావేమో, నేను వదలను. అమ్మ గాయత్రి, మీకు తీరని నష్టమే జరిగింది, నేను కాదనట్లేదు. నీకంత కోపమే ఉంటే ఆ శిక్ష ఏదో నాకు వెయ్యమ్మా. అభం శుభం తెలియని మా బాలను వదిలే. వదలు. ఎవరు నేరం చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాలి, అదే న్యాయం. చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా. నా
నా కన్నయ్యను వదిలేయమ్మా, నా కన్నయ్యను వదిలే. నా నిర్ణయం మారదు. అయ్యో, ఇంతమంది ఎందుకు అడుగుతున్నారో అర్థం చేసుకోమ్మా. మా బాలాని వదిలేయమ్మా. అన్నయ్య చాలా అమాయకుడు. అమాయకుడు మీ అన్నయ్య కాదు, తన వల్ల నష్టపోయిన మేము. గాయత్రి ప్లీజ్ గాయత్రి, మా అన్నయ్యని క్షమించి వదిలేసాయి. వదిలే ప్రసక్తే లేదు. ఏమా మీ నాన్నగారిని యాక్సిడెంట్ చేసింది ఎవరు? ఈయనే. పోలీస్, నేను కాదు, నేను కాదు. ఎందుకమ్మా ఇదంతా? తీసుకువెళ్ళండి. రావయ్యా, నేను రాను. రావయ్యా, బామా, రా. గాయత్రి బాలగారిని వదిలేయమని చెప్పు. ఏమండి, ఏదో నిజం చెప్పాలన్నారు. అంటే మీ నాన్నగారి గురించి. మా నాన్నగారి గురించా? మా అన్నయ్యకి మీ నాన్నగారి గురించి ఎలా తెలుసు? అంతకుముందు ఇద్దరికి ఏమైనా పరిచయమా? అది నీకేమైనా తెలిసేమోనని. నాకు తెలియదండి. నన్ను క్షమించు గాయత్రి, నిజం తెలిస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావోనని నీకు నిజం చెప్పలేకపోతున్నాను. ఏమండి, నేను మీకొక విషయం చెప్పాలి. దేని గురించి గాయత్రి? బావగారి గురించి. అన్నయ్య గురించా? బావగారు ఎలా ఉండగా మనమిలా సంతోషంగా ఉండటం కరెక్ట్ కాదు. అందుకే బావగారికి నయమయ్యే వరకు మనం ఈ కార్యాన్ని పోస్ట్పోన్ చేసుకుందామండి. ఏం మాట్లాడేంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? చాలా గొప్ప ఆలోచన గాయత్రి ఇది. ధర్మంగా అయితే బావగారి పెళ్ళైన తర్వాతే మన పెళ్ళవ్వాలి. కానీ మన విషయంలో కొన్ని పరిస్థితుల వల్ల మన పెళ్లి జరిగిపోయింది. అన్నయ్య మామూలు మనిషై తనకొక తోడు దొరికిన తర్వాతే మనం మన బంధంలో మరో అడుగు ముందుకు వేద్దాం. మా అక్క మీద నాకు నమ్మకం ఉందండి. బావగారికి మా అక్క తప్పకుండా న్యాయం చేస్తుంది. గాయత్రి, నీలా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.